హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి భూ కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు టీడీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగానే వైసీపీ తన పార్టీ కార్యాలయాల కోసం భూ కబ్జా చేసిందా, నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టిందా? సో వీటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ అంశానికి సంబంధించి తన అనుకూల మీడియాలో జగన్ ఇది నీ తాత జాగిరని, ఈ రకంగా నువ్వు పార్టీ కార్యాలయాలను ప్యాలెస్ లాగా కట్టుకుంటున్నావు అనేటువంటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసేటప్పుడు ప్రజలు గట్టిగా నమ్మాలంటే, మీ మాటలు ప్రజలు విశ్వసించాలంటే, అప్పుడు టీడీపీ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా టీడీపీ పార్టీ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే నిర్మించారో మా పార్టీ కార్యాలయాల నిర్మాణం చాలా నీతిగా నిజాయితీగా చేపట్టాము, నిర్మించాము, వీటికి సంబంధించినటువంటి జీవోలు ఏ విధంగా ఉన్నాయి, ఆ జీవో ప్రకారం ఆ నిబంధనలకు అనుగుణంగా మేము నిర్మించినామా లేదా, ఎన్ని ఎకరాల్లో నిర్మించాలనే జీవోలు ఉందో దాని ప్రకారమే నిర్మించుకున్నాం. ఆ భవనాల నిర్మాణానికి సంబంధించి బయట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, అదేవిధంగా లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ కూడా తీస్తూ మీ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పార్టీ ఆఫీసులు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లు, అదేవిధంగా వాటి నిర్మాణానికి సంబంధించి ఏ సంవత్సరంలో నిర్మించారు, ఎన్ని ఎకరాల్లో నిర్మించారు, ఏ నిబంధనల ప్రకారం నిర్మించారు, వాటి పర్మిషన్లు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి వాటికి సంబంధించినటువంటి వివరాలు పెడుతూ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అవినీతితో భూ కబ్జా చేసి నిర్మించారని మీరు ఏదైతే చెప్తున్నారో అవి కూడా వాళ్ళు ఏ రకంగా నిర్మించుకున్నారనేటువంటి రెండు పక్కన పెడితే అప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు అక్రమంగా నిర్మించుకున్నారు, ఎవరు సక్రమంగా నిర్మించుకున్నారనే దానికి ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. వైసీపీ తప్పు చేసిందని చెప్పడం చాలా ఈజీ. నిజంగా తప్పు చేస్తే దానిపైన చర్యలు తీసుకోవచ్చు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. వైసీపీ పార్టీ తప్పు చేసిందని ఆరోపణలు చేయడం కాదు, తాము ఎంత నిజాయితీగా ఉన్నామని కూడా చెప్తే అప్పుడు మీ నిజాయితీ ఏందనేది తెలుస్తుంది, మీ ఆరోపణలు నిజమని కూడా ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మీరు చేయగలరా? ఆ రకంగా చేస్తే ప్రజలు నమ్ముతారు. వైసీపీ పార్టీ ఏ జీవో ప్రకారం పార్టీ కార్యాలయాలు నిర్మిస్తుంది? మీరు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో 826 జీవో నెంబర్ ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం, మీరు తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారమే, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారమే 50% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీలకు, అంటే 88 పైగా సీట్లు వచ్చినటువంటి పార్టీకి 4 ఎకరాలు, ఏదైతే 25 నుంచి 50% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలకు 1/2 ఎకరం పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి మీరు తీసుకొచ్చినటువంటి జీవో. 33 సంవత్సరాలు లీజుకు తీసుకోవడం, సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి మీరు తీసుకొచ్చినటువంటి జీవోని, ఆ జీవో ప్రకారమే వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మించుకుంటుంది. మీరు కూడా పార్టీ కార్యాలయం నిర్మించామని మీరు చెప్తున్నారు కదా, ఆ జీవో ప్రకారమే మీరు నిర్మించుకున్నారు, ఆ జీవో ప్రకారమే వీళ్ళు నిర్మిస్తున్నారు కదా. మీరు నిర్మిస్తే తప్పు ఎలా కాలేదు, వీళ్ళు నిర్మిస్తే తప్పు ఎలా అయిందనే విషయాన్ని కూడా క్లారిటీగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు మంగళగిరిలో ఉన్నటువంటి ప్రధాన కేంద్ర పార్టీ కార్యాలయం ఒకటి ఉంది, అది 3.5 ఎకరాలకు పైగా మీరు నిర్మించుకున్నారు. ఆ భూమి ఎక్కడిది, ఆ సర్వే నెంబర్ ఏంటి, దానికి సంబంధించి వెనక కాలువను అక్రమంగా దీంట్లో కలుపుకున్నారని చెప్తున్నారు, వేరే భూములు లాక్కున్నారని చెప్తున్నారు. ఈ రకంగా ఆరోపణలు వస్తున్నాయి కదా, దానికి సంబంధించి కూడా క్లారిటీ క్లియర్గా, ఇగో మేము ఈ సర్వే నెంబర్ ఇది, ఈ నుంచి ఇక్కడ దాకా అద్దులు ఉన్నాయి, మా పార్టీ లోపల కేంద్ర కార్యాలయం చాలా సింపుల్గా ఉంది, ఆ లోపల వీడియోలు ఈ రకంగా ఉన్నాయి, మా చాలా సింపుల్గా ఉంటుంది మా పార్టీ కార్యాలయం అని చెప్పి వీడియోలు ఫోటోలు తీసి బయటకు చూపిస్తే, అరే టీడీపీ పార్టీ నిజంగా నిజాయితీగా ఉంది, వాళ్ళ పార్టీ కార్యాలయాలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిజాలు ఒకరి మీద ఆరోపణలు చేసినప్పుడు తమకు సంబంధించినటువంటి నిజాయితీని కూడా చెప్పుకుంటే అది ప్రజలు నమ్ముతారు. మీ పార్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం ఏ విధంగా ఉంది, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు ఏ రకంగా నిర్మించారు, మీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడే మీకు నచ్చినట్టుగా జీవో తీసుకొని ఆ రకంగానే మీరు పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. అమరావతిలో పూర్తి కావచ్చినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. హైకోర్టు చెప్పినా కూడా వినకుండా కూల్చివేసినటువంటి పరిస్థితి. అంత తొందర ఎందుకు? సో ఇలాంటి అనుమానాలు ప్రజలకు ఉన్నాయి కాబట్టి వాటికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేకపోతే ఇది రాజకీయ కక్ష సాధింపుగానే ఉంటుంది. సో చూద్దాం, మరి ఇదే రకంగా రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయా, ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తారా అన్నది మాత్రం ముందైతే తేలే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఒకరి మీద ఆరోపణలు చేసినప్పుడు తమకున్నటువంటి నిజాయితీని కూడా నిరూపించుకుంటే ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది.